ఓం శాంతి. ఈరోజు మురళీ డేట్ 25/10/2021. మురళీ సారాంశము. मीठे बच्चे, इस पुरानी दुनिया का अब अंत है, इसलिए संगम युग पर तुम्हें भविष्य राजाई के लायक बनना है. మధురమైన పిల్లలు, ఈ పాత ప్రపంచం యొక్క అంతిమం ఇప్పుడు. కావున సంగం యుగంలో మీరు భవిష్యత్తు రాజ్యాధికారం కోసం అర్హులుగా అవ్వాలి. ఈ పాత ప్రపంచం యొక్క అంతిమం ఇప్పుడు. కావున సంగమ యుగంలో మీరు భవిష్యత్తు రాజ్యాధికారం కోసం అర్హులుగా అవ్వాలి. प्रश्न, बच्चों में कौन सा शौक हो तो गद्दी नशीन बन सकते हैं? बच्चों में कौन सा शौक हो तो गद्दी नशीन बन सकते हैं? బాబా ప్రశ్న అడుగుతున్నారు, పిల్లల్లో ఎటువంటి అభిరుచి ఉన్నట్లయితే సింహాసనాధికారిగా అవ్వగలరు. పిల్లల్లో ఎటువంటి అభిరుచి ఉన్నట్లయితే సింహాసనాధికారిగా అవ్వగలరు అంటున్నారు బాబా. उत्तर, ऑलराउंड सर्विस करने का शौक हो तो गद्दी नशीन बन सकते हैं. जो ऑलराउंड सर्विस कर बहुतों को सुख देते हैं, उन्हें उसका उजरा भी मिलता है. बच्चों को हमेशा हर सर्विस में हाजिर रहना चाहिए. ऐसा होशियार बनो जो माँ बाप का शो करो. मम्मा बाबा कहते हो तो उन जैसा बनकर दिखाओ. అంటే బాబా చెప్తున్నారు, ఆల్రౌండ్ సర్వీస్ చేసేటటువంటి అభిరుచి ఉన్నట్లయితే అన్ని రకాల సేవలు చేయగలగాలి. ఆల్రౌండర్ సేవ చేసేటటువంటి అభిరుచి ఉన్నట్లయితే సింహాసనాధికారిగా అవ్వగలరు. ఎవరైతే ఆల్రౌండ్ సర్వీస్ చేసి అనేకులకు సుఖాన్ని ఇస్తారో వారికి దానికి ఫలితం కూడా లభిస్తుంది. ఎవరైతే ఆల్రౌండ్ సేవ చేసి అనేకులకు సుఖాన్ని ఇస్తారో వారికి దాని యొక్క ఫలితం కూడా లభిస్తుంది. పిల్లలు ఎల్లప్పుడూ ప్రతి సేవలో హాజరై ఉండాలి. బాబా చెప్తున్నారు, పిల్లలు ఎల్లప్పుడూ ప్రతి సేవలో హాజరై ఉండాలి. ఎంత తెలివైన వారుగా అవ్వాలంటే తల్లి తండ్రిని ప్రత్యక్షం చేయండి. ఎంత తెలివైన వారుగా అవ్వాలి అంటే మీరు తల్లి తండ్రిని ప్రత్యక్షం చేయండి అంటున్నారు బాబా. మమ్మా బాబా అని అంటున్నారు కదా, మమ్మా బాబా ఎలా అయితే అంటున్నారో ఆ విధంగా తయారీ చూపించండి అంటున్నారు బాబా. మమ్మా బాబా అని అంటున్నారు కదా, ఆ సమానంగా తయారయ్యి చూపించండి. గీత్, ఇస్ పాప్కి దునియా సే దూర్ లే చలో ప్రభు. ఈ పాపపు ప్రపంచం నుండి దూరంగా తీసుకొని వెళ్ళండి ప్రభు. ఓం శాంతి. సిర్ఫ్ मीठे मीठे ब्रह्म कुमार कुमारियां ही ये जानते हैं कि पाप की दुनिया और पुण्य की दुनिया किसको कहा जाता है. అయితే బాబా అంటున్నారు, మధురాతి మధురమైన బ్రహ్మ కుమారి కుమారులు మీకే తెలుసు కదా పాప ప్రపంచం అంటే ఏంటి, పుణ్య ప్రపంచం అంటే ఏంటి, దేన్ని అంటారు అని. पतित दुनिया किसको, पावन दुनिया किसको कहा जाता है? बल मनुष्य कहते हैं कि हे पतित दुनिया को पावन बनाने वाले आओ, परंतु जानते नहीं है. ते बाबा అంటున్నారు, భలే మనుషులు ఏమంటారంటే పతిత ప్రపంచాన్ని పవిత్రంగా తయారు చేసేటటువంటి తండ్రి రండి అని పిలుస్తారు. కానీ ఎవరిని రమ్మంటున్నారో ఆయన గురించి అయితే ఎవరికి తెలియదు. ये भी आत्मा ही कहती है हे पतित पावन. सब मनुष्य मात्र बुलाते रहते हैं. రండి అని పిలిచేది కూడా ఆత్మే అంటుంది, హే పతిత పావన అని చెప్పి. కానీ మనిషి మాత్రలే పిలుస్తూ ఉంటారు.
परंतु ये किसको पता नहीं है कि पावन दुनिया किसको कहा जाता है, वो कब और कैसे स्थापन होगी। अभी तुम नॉलेजफुल बाप के बने हो, इसलिए नॉलेजफुल ज्ञान सागर बाप को सिर्फ तुम ही जानते हो, और कोई ये बिल्कुल नहीं जानते कि पावन दुनिया फिर पतित कैसे बनती है। అయితే బాబా అంటున్నారు, పిలవడం అయితే మనుషులే పిలుస్తున్నారు, కానీ ఈ విషయం తెలీదు పవిత్ర ప్రపంచం అని దేన్ని అంటారు అని, అది ఎప్పుడు ఎలా స్థాపన జరుగుతుంది అని. ఇప్పుడు మీరు జ్ఞానసాగరుడైన తండ్రికి చెందిన వారుగా అయ్యారు కాబట్టి జ్ఞానసాగరుడైన తండ్రి గురించి మీకు మాత్రమే తెలుసు, ఎవరికి కొంచెం కూడా తెలీదు పవిత్ర ప్రపంచం మరలా పతితంగా ఎలా అవుతుంది అని. పతిత్ దునియా ఫిర్ పావన్ కైసే బంతే, మళ్ళీ ఈ పతిత ప్రపంచం మళ్ళీ పవిత్రంగా ఎలా అవుతుంది. పతిత్ దునియా మే కౌన్ रहते हैं, పతిత ప్రపంచంలో ఎవరు ఉంటారు, పవిత్ర ప్రపంచంలో ఎవరు ఉంటారు. ये सब बातें तुम अभी जानते हो. पावन दुनिया सतयुग को कहा जाता है. जरूर पावन दुनिया भारत में भी तो एक ही आदि सनातन देवी देवता धर्म का राज्य था, इसलिए भारत सबसे प्राचीन देश गाया जाता है. अब तुम समझते हो, हमको फिर से पावन दुनिया में जाने के लिए पतित पावन बाप युक्तियां बता रहे हैं. అయితే బాబా అర్థం చేస్తున్నారు, పతిత ప్రపంచంలో ఎవరుంటారు, పవిత్ర ప్రపంచంలో ఎవరుంటారు. ఈ అన్ని విషయాలు ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. పవిత్ర ప్రపంచాన్ని సతయుగం అని అంటారు. తప్పకుండా పవిత్ర ప్రపంచం భారతదేశంలో ఉండేటప్పుడు ఒక్క ఆది సనాతన దేవీ దేవత ధర్మం యొక్క రాజ్యమే ఉండేది. అందుకే భారతదేశాన్ని అన్నిటికంటే ప్రాచీన దేశము అని చెప్పి गायनम ఉంది. अभी तुम समझते हो, हमको फिर से पावन दुनिया में जाने के लिए पतित पावन बाप युक्तियां बता रहे हैं. అందుకే బాబా ఇప్పుడు మనకి అర్థం చేస్తున్నారు, మరలా పవిత్ర ప్రపంచంలోకి వెళ్ళడం కోసం పతిత పావుండైన తండ్రి యుక్తుల్ని తెలియచేస్తూ ఉన్నారు. బాప్ कहते हैं, एक सेकंड में युक्ति बताता हूं. అయితే బాబా అంటున్నారు, నేను ఒక్క సెకండ్ యుక్తిని తెలియచేస్తాను. బాప్ ఆతే హీ హే నయి దునియా కా రాజ్య భాగ్య దేనే. మరి తండ్రి వచ్చిందే దేనికోసం అంటే కొత్త ప్రపంచం యొక్క రాజ్య భాగ్యాన్ని ఇవ్వటం కోసం. యహ బేహద్ కా బాప్ సే బేహద్ కా వర్ష, ఇది అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వము అన్నారు బాబా. బాపీ ఆకర్ రాజ్యకు సిక్కతే హై, తండ్రి వచ్చి రాజయోగం నేర్పిస్తున్నారు. అయితే బాబా చెప్తున్నారు, అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం, తండ్రి వచ్చి రాజయోగం నేర్పిస్తున్నారు, మనం రాజయోగాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. బాప్ कहते हैं, तुम ही सतो प्रधान थे, फिर सतो प्रधान बनना है. आदि सनातन देवी देवता धर्म था, ना कि हिंदू. देवी देवता धर्म भारत का ही पहले था, फिर जरूर पुनर्जन्म लेते आए होंगे. जैसे क्रिश्चियन लोग भी पुनर्जन्म ले वृद्धि को पाते हैं. बौद्धियों का धर्म स्थापन करने वाला बुद्धू, वो हो गया धर्म स्थापक. అయితే బాబా అంటున్నారు, మీరే సతో ప్రధానంగా ఒకప్పుడు ఉండేవారు, ఇప్పుడు మరలా మీరే సతో ప్రధానంగా అవ్వాలి. ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేది, హిందూ ధర్మం కాదు. దేవీ దేవత ధర్మం భారతదేశంలో మొట్టమొదట ఉండేది. తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ వచ్చి చేరుకున్నారు. ఎలా అయితే క్రిస్టియన్స్ కూడా పునర్జన్మలు తీసుకుంటూ వృద్ధిని పొందారు కదా. బౌద్ధులు కూడా ధర్మస్థాపన చేసిన వాడు బుద్ధుడు, ఆ తర్వాత ధర్మస్థాపకుడు అయిన ఒక్క బుద్ధుని ద్వారా ఎంతమంది బౌద్ధులు వెలువడ్డారో చూడండి. క్రైస్తు ఒక్కడే, అవి దేకో కితనే క్రిస్టియన్ హోగే. ఇప్పుడు చూడండి ఎంతమంది క్రిస్టియన్స్ అయిపోయారు. సబ్ ధర్మం కా ఐసే ఐసే చల్తా ఆయా, అన్ని ధర్మాలు కూడా ఈ రకంగా నడుస్తూ వచ్చాయి. वैसे जब आदि सनातना देवी देवता धर्म था तो ये और कोई తే नहीं. ఎలా అయితే
ఎప్పుడైతే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేదో అప్పుడు ఇంకే ధర్మం ఉండేది కాదు. औरों को तो जानते हैं, क्रिश्चियन धर्म क्राइस्ट, इस्लाम धर्म इब्राहिम ने स्थापन किया. अच्छा, जो सतयुग में आदि सनातन देवी देवता धर्म था वो किसने स्थापन किया? మిగతా ధర్మస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ధర్మాన్ని ఎవరు ఎప్పుడు స్థాపన చేశారని తెలుసు. ఎలా అంటే క్రిస్టియన్ ధర్మాన్ని క్రైస్టు, ఇస్లాం ధర్మాన్ని ఇబ్రహీం స్థాపన చేశారు. బానే ఉంది. మరి సతయుగంలో ఏ ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉందో ఆ ధర్మాన్ని ఎవరు స్థాపన చేశారు? సతయుగ में దేవీ దేవతకి రాజధాని చెలి హేనా? సతయుగంలో దేవీ దేవతల యొక్క రాజధాని నడిచింది కదా. तो जरूर कोई ने राज्य स्थापन किया है. ఎవరో ఆ రాజ్యాన్ని స్థాపన చేసి ఉండొచ్చు కదా. సతయుగంలో దేవీ దేవతా ధర్మం ఉండేది, అది ఇప్పుడు తండ్రి స్థాపన చేస్తున్నారు. అందుకే తండ్రి అయితే సంగమ యుగంలో రావాల్సి ఉంటుంది. అవి సబ్ మనుష్య మాత్ర పతి దునియామే బయటే హే. ఇప్పుడు మనుష్య మాత్రలు అందరూ కూడా పతితత్తు ప్రపంచంలో కూర్చుని ఉన్నారు. పురాణీ దునియామే కరోడో మనుష్య హే. మరి ఈ పాత ప్రపంచంలో చూడండి కోట్ల కొలది మనుషులు ఉన్నారు. నై దునియామో ఇతనే మనుష్య హోనా సకే. కొత్త ప్రపంచంలో అయితే ఇంతమంది అయితే ఉండరు, చాలా తక్కువ మంది ఉంటారు. వహా ఏక్ ధర్మత, అక్కడ ఒకే ఒక్క ధర్మం ఉంటుంది. ఇస్లామీ, బౌద్ధి, క్రిస్టియన్ అది కోయి నహీతే. ఇస్లాం ధర్మం, బౌద్ధ ధర్మం, క్రిస్టియన్స్ మిగతా వాళ్ళు ఎవరు ఉండేవారు కాదు. ఓ దేవతా ధర్మ ప్రాయలోప హే. ఇప్పుడు ఆ దేవతా ధర్మం ఏమైపోయింది? ప్రాయలోపం అయిపోయింది. ఓ కైసే భగవాన్ ని స్థాపన కియా తా ఏ కోయి నహీ జాంతే. అది ఎవరు స్థాపన చేశారు, ఎలా భగవంతుడు వచ్చి స్థాపన చేశారు అనేది ఎవరికి తెలియదు. అయితే బాబా అంటున్నారు దేవీ దేవతా ధర్మం యొక్క పేరునే మర్చిపోయారు, హిందూ ధర్మం అని చెప్పుకుంటున్నారు. ఆ బాప్ సమझा रहे हैं मैं आता ही तब हूँ जब पुरानी दुनिया को बदलना है. అయితే బాబా అర్థం చేస్తున్నారు నేను ఎప్పుడు వస్తాను అంటే ఈ పాత ప్రపంచం ఎప్పుడైతే మారవలసి వస్తుందో అప్పుడు నేను వస్తాను. అవి పురాణీ దునియాకి ఎండ్ హే. ఇప్పుడు ఈ పాత ప్రపంచం యొక్క అంతిమము అన్నారు బాబా. ऐसे तुम ब्राह्मण ही जानते हो इस महाभारी लड़ाई से ही పురాణీ దునియాకి ఎండ్ हुई थी. అయితే బాబా అంటున్నారు ఇది కేవలం మీకే తెలుసు ఇప్పుడు ఈ పాత ప్రపంచం యొక్క అంతిమము అని చెప్పే. అయితే బాబా అంటున్నారు ఈ పాత ప్రపంచం ఇప్పుడు మారాల్సిందే, ఇప్పుడు పరివర్తన చెందాల్సిందే. అయితే బాబా అంటున్నారు ఇప్పుడు గీతా మే దిఖాతే హే సబ్ ఖతం హో గయే. అయితే చూపిస్తారు కదా భగవద్గీతలో. అయితే గీతలో ఏం చూపించారంటే అన్నీ సమాప్తమైపోయాయి ఆ మహాభారత యుద్ధంలో. కోయి నహీ రహా, ఎవరూ మిగలలేదు. 5 పాండవ్ బచ్చే ఓ భీ పహడోం పర్ గల్ మరే. 5 పాండవులు మిగిలారు ఈ మహాభారత యుద్ధం తర్వాత. ఆ మిగిలిన తర్వాత ఏమైంది, కొండపైకి వెళ్ళి కరిగిపోయారు అన్నట్టుగా చూపించారు. పరంతు ఐసి కోయి హోతా నహీ హై. ఈ కరిగిపోవడం అలా జరగడం అయితే ఉండదు. ఎత్తో బాప్ స్థాపన కర్తే, ఇదైతే తండ్రి స్థాపన చేస్తారు. ప్రళయ అథవా జలమయు తో హోతీ నహీ. బాబా को पुकारते हैं हे पतित पावनाओ हमारे दुख हरो सुख दो क्योंकि అభి రావణ్ రాజ్య హే. ప్రళయం జరగడం, మొత్తం జలమయం అయిపోవడం అనేది ఎప్పుడూ జరగదు. అయితే బాబాను పిలుస్తూ వచ్చారు కదా, పతిత పావన రండి, మా దుఃఖాల్ని హరించండి, సుఖాన్ని ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు ఇది రావణ రాజ్యం కదా. రామరాజ్య చాతే హే తో జరూర్ రావణ రాజ్య హేనా. రామరాజ్యం కావాలని కోరుకుంటున్నారంటే మీనింగ్ ఏంటి, ఇది కంపల్సరీ రావణ రాజ్యం కదా. బాప్ సమझाते हैं
अभी राम राज्य की स्थापना, रावण राज्य का विनाश हो जाता है। मैं जो युक्ति सिखलाता हूँ, जो सीखते हैं वही जाकर नई दुनिया में राज्य करते हैं। ये ज्ञान वह कुछ भी रहेगी नहीं। अब तुम्हारी बुद्धि में सारी नॉलेज है, जिनकी बुद्धि में है वो औरों को समझाते हैं। नंबर वार तो है ना, सर्विसेबल बच्चों की बुद्धि में सारा ज्ञान टपकता रहता है। जरूर सतयुग में पहले पहले देवी देवता धर्म वाले थे, ये भी तुम जानते हो। बाप पहले पहले ब्राह्मणों की रचते हैं, ప్రజాపిత బ్రహ్మ ద్వారా. అయితే బాబా అర్థం చేయిస్తున్నారు, రామరాజ్యం యొక్క స్థాపన, రావణ రాజ్యం యొక్క వినాశనం జరగాల్సిందే. అయితే బాబా చెప్తున్నారు, నేను యుక్తులు నేర్పిస్తున్నాను. ఏ యుక్తినైతే నేర్చుకుంటున్నారో వాళ్ళే వెళ్ళి కొత్త ప్రపంచంలో రాజ్యాన్ని చేస్తారు. ఈ జ్ఞానం సతయుగంలో అయితే ఏమీ ఉండదు. మీ బుద్ధిలో మొత్తం జ్ఞానం ఉంది కదా. ఎవరి బుద్ధిలో అయితే ఈ జ్ఞానం ఉంటుందో వాళ్ళే ఇతరులకి అర్థం చేయిస్తారు. నెంబర్ వారీగా ఉంటారు కదా, అందరూ ఒకేలా ధారణ చేయలేరు. ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం జ్ఞానం ఉంది. అయితే బాబా చెప్తున్నారు, సేవ చేసేటటువంటి పిల్లల యొక్క బుద్ధిలో ఆ జ్ఞానం నిలిచి ఉంటుంది. తప్పకుండా సతయుగంలోనే మొట్టమొదట దేవీ దేవత ధర్మస్థులు ఉండేవారు. ఇది కూడా మీరు తెలుసుకున్నారు. తండ్రి మొట్టమొదట బ్రాహ్మణుల్ని రచిస్తారు, ఈ ప్రజాపిత బ్రహ్మ ద్వారా. అయితే బాబా చెప్తున్నారు, ఈ జ్ఞాన యజ్ఞం రచించబడింది, దీనికి కంపల్సరీ బ్రాహ్మణ సాంప్రదాయస్తులు కావాలి కదా. బ్రాహ్మణ సాంప్రదాయ జరూర్ సంగం పరిహి హోగే. మరి బ్రాహ్మణ సాంప్రదాయస్తులు ఎప్పుడు ఉంటారంటే సంగమ యుగంలోనే ఉంటారు. असरी सांप्रदाय है कलियुग में, दैवी सांप्रदाय है सतयुग में. असरी सांप्रदायస్తులు ఉండేది కలియుగంలో, దైవీ సాంప్రదాయస్తులు ఉండేది సతయుగంలో. तो जरूर संगम पर ही स्थापना होगी दैवी सांप्रदाय के. మరి సంగమ యుగంలోనే స్థాపన జరుగుతుంది ఈ దైవీ సాంప్రదాయం యొక్క. जब बाजोली खेलते हैं तो पांव और चोटी मिलती है. ఎప్పుడైతే పిల్లి మొగ్గలాట ఆడతారు కదా, ఆ పిల్లి మొగ్గలాట ఆడేటప్పుడు పాదాలు తల రెండు కలుస్తాయి అన్నారు బాబా. తుమ్ బ్రాహ్మణ్ హో ఫిర్ యాద్ ఆతా హై. అయితే మీరు బ్రాహ్మణులు కదా, మీకు ఇది గుర్తొస్తుంది కదా. ఈ విరాట రూపం యొక్క చిత్రం కూడా మీకు సంబంధించిందే. దీని యొక్క ఏదైతే అర్థం చేయించే ఎక్స్ప్లెనేషన్ ఉందో అది చాలా మంచిది అంటున్నారు బాబా. కైతే భీ హే బాబా, हम आपके 6 मास के बच्चे हैं అంటూ ఉంటారు. బాబా మేము మీకు 6 నెలల పిల్లవాడిని అంటే బాబా జ్ఞానం విని రోజు ఫాలో అయ్యి 6 నెలలు అయ్యింది అని చెప్పి, 4 రోజుల పిల్లవాడిని అని. कोई कहते हैं हम 1 दिन का बच्चा हूँ అంటే కొంతమంది అంటారు నేను ఒక్క రోజు యొక్క పిల్లవాడిని అంటే ఈ రోజే కోర్సు విని బాబాకు చెందినవాడిగా అయ్యాడు. ముఖవంశావళి బనాహు, బ్రహ్మ ముఖవంశావళిగా అయ్యాను. जो जीते जी बाप के बनते हैं तो कहते हैं బాబా हम आपके हैं. ఎవరైతే జీవిస్తూ తండ్రికి చెందిన వారుగా అవుతారో వారికి చెప్తున్నారు బాబా మేము మీ వాడిని అని వాళ్ళు అంటారు. చోటా బచ్చేతో కైనా సకే, చిన్న పిల్లవాడైతే ఇవన్నీ చెప్పలేడు కదా. ఏ జ్ఞాన్ హే బడోం కే లియే, ఈ జ్ఞానం పెద్దల కోసము. कहते हैं बाबा हम आपके छोटा बच्चा हूँ. छोटे बच्चों को चित्रों पर समझाना सहज है, दिन प्रतिदिन समझाने विस्तार को पाते रहते हैं. ये चित्रों की युक्ति ड्रामा प्लान अनुसार 5000 वर्ष पहले मुवाफिक निकली है. इसमें ये कोई प्रश्न नहीं उठा सकते कि शुरू में क्यों नहीं निकले, अभी क्यों. ड्रामा अनुसार जो युक्ति जब निकलनी होगी तब निकलेगी. అయితే బాబా అంటున్నారు, చిన్న పిల్లలకు చిత్రాలపై అర్థం చేయించడం చాలా ఈజీ కదా. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏదైనా అర్థం చేయించాలంటే చిత్రాలను చూపించి అర్థం చేయించడం ఈజీగా ఉంటుంది. అయితే బాబా అంటున్నారు రోజు రోజుకి ఈ అర్థం చేయించేటటువంటిది ఏదైతే ఉందో ఆ విస్తారం అవుతూ ఉంటుంది. ఒకప్పుడు 7 రోజుల కోర్సు నడిచేది కాదు పాతకాలంలో. సింపుల్గా బాబా దగ్గరకు వచ్చి దృష్టి తీసుకొని ఓం ధ్వని మీద ప్రాక్టీస్ చేసి వెళ్ళిపోయేవారు, అంటే అంతగా ఉండేది.
ఇప్పుడు చూడండి 7 రోజుల కోర్సు ఇవి అవి ఎంతో విస్తారం పెరిగింది కదా! ఈ చిత్రాల యొక్క యుక్తి కూడా డ్రామా ప్లాన్ అనుసారంగా 5000 సంవత్సరాల క్రితం వలె వెలువడింది. ఇందులో ఎలాంటి ప్రశ్న రావటానికి లేదు. ఇది ఎందుకు ముందు రాలేదు? ఇప్పుడే ఎందుకొచ్చింది? ముందు కూడా వచ్చుంటే బాగున్ను కదా! అనటానికి లేదు. డ్రామా అనుసారంగా ఏ యుక్తి ఎప్పుడు రావాలో అప్పుడు వెలువడుతుంది. స్కూల్ మే పढ़ाई के नंबरवार दर्जे होते हैं. స్కూల్లో చదువు అనుసారంగానే నెంబర్ వారీగా పదవి అనేది ఉంటుంది. इससे थोड़ी है पहले से ही बड़ा इम्तिहान पास कर लेंगे. అయితే బాబా అంటున్నారు స్కూల్లో జాయిన్ అవ్వగానే పెద్ద ఎగ్జామ్ చదివేసి రాసేసి పాస్ అయిపోరు కదా, దానికి కూడా ఒక స్టేజెస్ అనేవి ఉంటాయి. पहले सिर्फ अल्फ बे पढ़ाया जाता है. या तो बाप का बच्चा बनने से ही बाप स्वर की బాద్షాహి దేతే. ఇక్కడ మొదట కేవలం తండ్రి వారసత్వం ఇది చదివించడం జరుగుతుంది అంటున్నారు బాబా. తండ్రికి పిల్లవాడుగా అవ్వటం ద్వారానే తండ్రి యొక్క స్వర్గ రాజ్యాధికారాన్ని తీసుకోగలుగుతారు. బాప్కో బాప్ బాప్ కహనే బాద్ ఫిర్ నిచ్చే టూటా తోడి హై. చూడండి, మామూలుగా కూడా ఒక ఇంట్లో పిల్లలు పుట్టారనుకోండి, ఆ పిల్లలు పుట్టిన తర్వాత పిల్లవాడికి చెప్తాను ఈయన నీ తండ్రి అని చెప్పి. ఎప్పుడైతే నీ తండ్రి అని అర్థం చేయించారో ఒకసారి ఆ బుద్ధిలో పడిన తర్వాత జన్మాంతరం మర్చిపోరు. చనిపోయేంత వరకు ఈయన నా తండ్రి అని గుర్తుంటుంది. ఆ సంబంధం కూడా తెగిపోదు అన్నారు బాబా. యహాతో బాబా బాబాకైతే నిచ్చే టూట్ జాతే హై. మరి ఇక్కడికి వచ్చి ఒకసారి మీరు తెలుసుకున్న తర్వాత శివబాబా మనకి తండ్రి అవుతారు అన్నప్పుడు తండ్రి తండ్రి అంటున్నారు, ఒక్కొక్కసారి వచ్చే పరిస్థితులకి సిచ్యువేషన్స్కి నిశ్చయం తెగిపోతుంది. తుమ్ జాన్తే హో ఏ తో బేహద్ కా బాప్ హై. మీరు తెలుసుకున్నారు కదా, ఈయన మన అనంతమైన తండ్రి. तुम बेहद के बाप से बेहद का वर्षा ले रहे हो तो उनके श्रीमत पर चलना है. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటూ ఉన్నట్లయితే అలాంటప్పుడు ఆయన శ్రీమతంపై మనం నడవాలి కదా. బాప్ కైతే హే ఔర్ సభీ బాతే చోడ్ ముజే యాద్ కరో. అయితే బాబా చెప్తున్నారు మిగతా అన్ని విషయాల్ని విడిచిపెట్టి నన్ను ఒక్కడిని స్మృతి చేయండి, వారసత్వాన్ని స్మృతి చేయండి. చల్తే ఫిర్తే ఏ యాద్ రహనే సే ఖుషి భీ రహేగే. నడుస్తూ తిరుగుతూ ఇది గుర్తుండడం ద్వారా మీకు ఖుషి ఉంటుంది, కానీ స్మృతి నిలవటం లేదు అంటున్నారు బాబా. तुम्हारी तो गारंटी है बाबा हम आपको बनेंगे तो हमारा और कोई से మమత్వం नहीं रहेगा. అయితే బాబా అంటున్నాం మనం ఎప్పుడైతే తండ్రికి చెందిన వారుగా అవుతామో అలాంటప్పుడు ఇంకెవ్వరితో కూడా మమత్వం అనేది ఉండదు. బాబాకు ఒకసారి చెందినవారుగా అయిపోయిన తర్వాత ఎవరితో కూడా మమత్వం అనేది ఉండదు. ఇది మీ గ్యారంటీ ఉంది కదా. నిన్న కూడా బాబా వరదానంలో చెప్పారు కదా, బాబాతో సర్వ సంబంధాలు పెట్టుకుంటే కఠిన సంస్కారాలు కూడా ఈజీ అయిపోతాయి. అలాగే బాబా చెప్తున్నారు ఒకసారి బాబాకు చెందిన వారిగా అయ్యామంటే ఇంకెవ్వరితో కూడా మన మమత్వం అనేది ఉండకూడదు. హమ్ ఆప్కి మత్ పర్ హీ చలూంగా. మేము మీ సలహాపైనే నడుస్తాం. बाप भी कहते हैं श्रीमत पर ना चलने से भूले होती रहेगी. అయితే బాబా అంటున్నారు శ్రీమతంపై నడవకపోయిన కారణంగానే పొరపాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి. శ్రీమత్ పర్ చల్నే సే ఖుషి కా పారా చడేగా. అయితే బాబా అంటున్నారు ఎంతగా మీరు శ్రీమతంపై నడుస్తారో శ్రీమతంపై నడవటం ద్వారానే ఖుషి యొక్క పాదరసం పైకి ఎక్కుతుంది. आत्मा को అతీంద్రియ సుఖ మిల్తా హై తో కితనీ ఖుషి హోతే హై. అయితే బాబా అంటున్నారు ఆత్మకు అతీంద్రియ సుఖం లభిస్తూ ఉన్నట్లయితే ఎంత ఖుషి కలుగుతుంది. ఆత్మ జాన్తీ హై परम पिता परमात्मा ने हमको राज्य भाग्य दिया था, जो 84 जन्म लेते लेते गवा दिया है, फिर बाप दे रहे हैं, तो अपार खुशी होनी चाहिए ना. అయితే బాబా అంటున్నారు ఆత్మకు తెలుసు కదా పరంపిత పరమాత్మ నుండి మేము రాజ్య భాగ్యాన్ని తీసుకున్నాము. 84 జన్మలు తీసుకుంటూ రాజ్య భాగ్యాన్ని పోగొట్టుకున్నాం. తర్వాత
మరలా ఇప్పుడు బాబా మనకి ఆ రాజ్య భాగ్యాన్ని ఇస్తూ ఉన్నారు. తో అపార్ ఖుషి హోనీ చాహియే నా. ఏదైతే పోగొట్టుకున్నామో అది మనకు మళ్ళీ లభిస్తుంది అంటే ఎంత అపారమైన ఖుషి ఉండాలి కదా! అందరికీ ఖుషి భీ దిఖాయి పడ్తీ హై నా. లోపల ఖుషి ఉంది కదా! బయటకెలా కనిపిస్తుందని అనటానికి లేదు కదా! లోపల ఖుషీగా ఉన్నామా, బాధగా ఉన్నామా అది మొఖం మీద కనిపిస్తుంది కదా! ఇస్ లక్ష్మీనారాయణకి చెహరే సే దిఖాయి పడతా హై నా. ఈ లక్ష్మీనారాయణ ముఖం ద్వారా కనిపిస్తుంది కదా! బల్ అజ్ఞాన్ కాల్ మే కోయి కోయి బహుత్ అచ్చి ఖుషీ మే హోతే హై. అజ్ఞాన కాలంలో కూడా కొంతమంది చాలా ఖుషీగా ఉంటారు. బాత్‌చీత్ కర్నే మే భీ అచ్చే హోతే హై. ఆ మాట్లాడే విధానం కూడా చాలా మంచిగా ఉంటుంది. బాబా జ్ఞానంలో ఉండరు. బాబా జ్ఞానం తెలీదు. కానీ వాళ్ళ వ్యవహారం, వాళ్ళ నడవడిక ఎలా ఉంటుందంటే చాలా మంచిగా ఉంటుంది. మనుష్య సృష్టి మే సబ్‌సే ఊంచ్ పొజిషన్ కిస్కా హై? ఈ మనుష్య సృష్టిలో అందరికంటే ఉన్నతమైన పొజిషన్ ఎవరిది? ये तो सबसे ऊंचे है शिव परमात्मा, जिसको सब फादर कहकर पुकारते हैं. అందరికంటే ఉన్నతమైన వారు శివ్ పరమాత్మ. శివ్ పరమాత్మని అందరూ ఏమని పిలుస్తారు? తండ్రి అని అంటూ పిలుస్తున్నారు. పరంతు ఉన్కే ఆక్యుపేషన్ కో జాన్తే నే. భగవంతుడైన తండ్రి ఉన్నతమైన వారే, ఆయన పిలుస్తున్నారు. కానీ ఆయన కర్తవ్యం గురించి ఎవరికి తెలీదు. జబ్ బాప్ ఆయే తబ్ ఆకర్ అప్నా పరిచయ దే. ఎప్పుడైతే తండ్రి వస్తారో అప్పుడే వచ్చి ఆయన తన పరిచయాన్ని ఇస్తారు. अभी तुम बच्चे जानते हो, हमको बाबा से వైకుంఠ की రాజాయి మిల్తే హై, ఖుషి హోనీ చాహియే నా. అయితే బాబా అంటున్నారు, మీరు తెలుసుకున్నారు మనకి తండ్రి నుండి వైకుంఠం యొక్క రాజ్యాధికారం లభిస్తుంది. ఎంత సంతోషం ఉండాలి కదా! हम नर से नारायण बनते हैं, कोई बल हाथ उठा लेते हैं, परंतु कुछ भी समझते नहीं. మనం నరు నుండి నారాయణుడిగా అవుతాం. ఎవరు ఏమవుతారంటే మేము నారాయణుడిగా అవుతాం అంటారు. నారాయణుడిగా అవుతారంటే అందరూ బాగా చేతులు కూడా ఎత్తుతారు. కానీ ఏమీ అర్థం చేసుకోవట్లేదు. जिसको निश्चय रहता है तो उनको ये खुशी रहती है कि अब हमने 84 జన్మ పూరే కియే. ఎవరికైతే నిశ్చయం ఉంటుందో వారికి ఖుషి ఉంటుంది కదా! ఇప్పుడు మేము 84 జన్మల్ని పూర్తి చేసుకున్నాం. ఇది మా యొక్క అంతిమ జన్మ అని. अब हम बाप की मत पर चल విశ్వ కే మాలిక్ బంతే హై. ఇప్పుడు మనం తండ్రి యొక్క సలహాపై నడిచి విశ్వానికి యజమానులుగా అవుతున్నాం. ఇస్ పడాయి కా నషా కిత్నా హోనా చాహియే. ఈ చదువు యొక్క నష అనేది ఎంత ఉండాలి? प्रेसिडेंट, गवर्नर आदि को नशा तो है ना. बड़े बड़े आदमी आते हैं उनसे मिलने. बिगर पोजीशन को जाने कब कोई से मिल ना सके. बाबा भी कब मिलते नहीं है. बाबा की पोजीशन को सिर्फ तुम बच्चे ही जानते हो, सो भी नंबरवार पुरुषार्थानुसार जानते हो. ఇప్పుడు చూడండి, ప్రెసిడెంట్, గవర్నర్ వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ పోస్ట్ పొజిషన్ తగ్గట్టుగా వాళ్ళకి ఎంత నష ఉంటుందో. అయితే ఈ చదువు యొక్క నష కూడా మీకు ఎంత ఉండాలి. పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా వస్తారు వారిని కలవటం కోసం. ఎవరు పడితే వాళ్ళు వస్తే వాళ్ళ లోపలికి పంపించరు కదా, కనుక్కొని పంపిస్తారు. అలాగే బాబా కూడా ఎప్పుడు కలవరు. బాబా పొజిషన్ గురించి మీకు మాత్రమే తెలుసు. అది కూడా నెంబర్ వారి పురుషార్థం అనుసారంగా తెలుసుకున్నారు. బల్ బ్రహ్మ కుమార్ कहलाते हैं, परंतु बुद्धि में नहीं रहता कि हम शिव बाबा की संतान है. బ్రహ్మ కుమార్స్ అని చెప్పుకుంటారు, కానీ బుద్ధిలో ఇది ఉండదు, నేను శివబాబా యొక్క సంతానాన్ని. ఉన్సే హమ్ స్వర్గ వర్షా లే రహే హై. మరి శివబాబా నుండి మనం ఏం తీసుకుంటున్నాము? స్వర్గం యొక్క వారసత్వాన్ని తీసుకుంటూ ఉన్నాము. నా బాప్కో నా వర్షకో యాద్ కర్ సక్తే హై. యాద్ రహే తో అందరికీ ఖుషి భీ రహతే హై. తండ్రిని వారసత్వాన్ని గుర్తించుకోవట్లేదు. ఈ రెండు గనుక గుర్తున్నాయనుకోండి, లోపల చాలా ఖుషి ఉంటుంది అంటున్నారు. లోపల ఖుషి నిలవకపోవడానికి కారణం ఈ రెండింటిని మర్చిపోవటము అంటున్నారు. जैसे कन्या की शादी कराते हैं तो उनको गुप्त दान दिया जाता है, पेटी बंद कर चाबी हाथ में दे देते हैं. बाप भी तुमको विश्व के बादशाही की चाबी हाथ में दे देते हैं. तुम नए सतयुगी विश्व के उद्घाटन करते हो. स्वर्ग में भी तुम जाएंगे. बाबा तुमको लायक बनाते हैं.
भगत तो स्वर्ग में जाने लायक बन ना सके जब तक बाबा ज्ञान ना दे पवित्र ना बने అసలే నారద్ కా మిషాల్ హై. అయితే బాబా అంటున్నారు, ఎప్పుడైతే కన్యకు పెళ్లి చేస్తారో ఆ పెళ్లి చేసేటప్పుడు గుప్త దానం ఇస్తారు. అంటే ఒక పెట్టి తయారు చేసి ఆ పెట్టెలో సారీ అంతా పెట్టి అది క్లోజ్ చేసి తాళపు చెవి మాత్రమే ఆ కన్యకి ఇస్తారు. అయితే బాబా కూడా మీకు విశ్వరాజ్యాధికారం యొక్క చాబి తాళం చెవిని మన చేతిలో ఇస్తూ ఉన్నారు. మీరు కొత్త సత్యుగి విశ్వం యొక్క ప్రారంభోత్సవాన్ని చేస్తున్నారు. స్వర్గంలోకి మీరే వెళ్తారు. బాబా మిమ్మల్ని అర్హులుగా తయారు చేస్తూ ఉన్నారు. భక్తులు స్వర్గంలోకి వెళ్ళడం కోసం అర్హులుగా కాలేరు అన్నారు. జబ్ తక్ బాబా జ్ఞాన్ నా దే పవిత్ర నా బనే ఇస్లే నారద్ కా మిసాల్ హై. ఎంతవరకు తండ్రి యొక్క జ్ఞానం మీకు లభించదో, ఎంతవరకు మీరు పవిత్రంగా అవ్వరు, అంతవరకు స్వర్గానికి అర్హులుగా కాలేరు. దానికి ఎగ్జాంపుల్ నారదుడు. నారదుడు కూడా లక్ష్మిని వరిద్దాం అనుకున్నాడు. వరిద్దామని వెళ్ళడానికి వెళ్తే ముఖాన్ని అద్దంలో చూసుకోమంటే ఎలా కనిపించింది? కోతిలా కనిపించింది. అలాగే బాబా చెప్తున్నారు, మనలో అలాంటి లక్షణాలు లేవు కదా. లక్ష్మిని వరించాలన్నా, నారాయణని వరించాలన్నా దానికి తగ్గ అర్హతని పొందాలి అంటున్నారు. అందుకే ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి అంటున్నారు. వాళ్ళ భగత్తో అచ్చే అచ్చే బహుత్ హే పరంత ఆత్మతో పతిత్ హేనా. భక్తులు చాలా మంచి వాళ్ళు ఉన్నారు, మనకన్నా బాగా హయ్యెస్ట్గా భక్తి చేసేవాళ్ళు కూడా ఉంటారు. కానీ ఆత్మ పతితంగా ఉంది కదా. పతితమైన ఆత్మ స్వర్గంలోకి వెళ్ళలేదు. కానీ పవిత్రంగా అయ్యే ఉపాయం వాళ్ళకి తెలియదు, మనకు తెలుసు. అందుకే మనం స్వర్గంలోకి వెళ్తాం, వాళ్ళు వెళ్ళలేరు అంటున్నారు. ఎందుకంటే పతితాత్మ స్వర్గంలోకి అడుగు కూడా పెట్టలేదు. जन्म जन्मांतर वही पतित बनते आए हैं. जब तक बाप ना मिले तब तक स्वर्ग में जा ना सके. జన్మ జన్మాంతరాలు పతితంగా అవుతూ వచ్చారు. ఎంతవరకు తండ్రి లభించరో అంతవరకు స్వర్గంలోకి వెళ్ళలేరు. तुमको बाप ने ब्रह्मा द्वारा अडॉप्ट किया है जो तुम जाकर नई दुनिया में राज्य करेंगे. అయితే మీకు తండ్రి బ్రహ్మ ద్వారా దత్తత తీసుకున్నారు. మీరు వెళ్ళి కొత్త ప్రపంచంలో राज्यम చేస్తారు. दूसरे कोई राजा ही स्थापन करते ही नहीं. ఇంకెవరు రాజ్యం స్థాపన చేస్తారు? మిగతా ధర్మస్థులు వస్తారు, వాళ్ళ రాజ్యాన్ని అయితే స్థాపన చేయరు. కానీ ఇక్కడ బాబా వచ్చి ఏం చేస్తున్నారు? లక్ష్మీనారాయణ యొక్క రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. మిగతా వాళ్ళకి మనకి ఆ తేడా ఉంది అన్నారు బాబా. నాకు ఇస్కో మాలూమ్ హే, ఇంకెవరికి తెలియని కూడా తెలియదు. బాప్ ఈ సంగం పర్ ఆకర్ భవిష్య 21 జన్మం को ले राज्य स्थापन कर रहे हैं. తండ్రి సంగమ యుగంలోనే వచ్చి భవిష్యత్తు కోసం 21 జన్మల యొక్క రాజ్యాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు. ఇస్ బాప్కు కోయి జాంతే నహీ. ఏ తండ్రి అయితే స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారో ఆ తండ్రి గురించి ఎవరికి తెలియనే తెలియదు. అవి तुम समझते हो बरोबर 5000 वर्ष पहले भगवान आया था, गीता का ज्ञान सुनाया था, जिससे मनुष्य से देवता बने थे. गीता ही आदि सनातना देवी देवता धर्म का शास्त्र है. सतयुग में तो कोई శాస్త్ర ఆది होते नहीं. అయితే బాబా అంటున్నారు, ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, 5000 సంవత్సరాల క్రితం భగవంతుడు వచ్చారు, ఈ జ్ఞానాన్ని మనకి వినిపించారు. ఈ జ్ఞానం ద్వారా మనుషుల నుండి దేవతలుగా అయ్యాం. గీత ఆది సనాతన దేవీ దేవత ధర్మం యొక్క శాస్త్రం. సతయుగంలో ఏ శాస్త్రాలు మొదలైనవేవి ఉండవు. అయితే తండ్రి అంటున్నారు, నేను సంగమ యుగంలోనే వస్తాను, మరలా వచ్చి సృష్టి యొక్క ఆది మధ్య అంత్యం యొక్క జ్ఞానాన్ని వినిపిస్తాను. ఆ దేవీ దేవతలుగా అవుతారు. మరలా 84 జన్మలు తీసుకొని అంతిమంలో వచ్చి అశ్రీ సాంప్రదాయస్తులుగా అవుతారు. బాబా వచ్చి మళ్ళీ మనకు అన్ని అర్థం చేయించి దైవీ సాంప్రదాయస్తులుగా తయారు చేస్తారు. బీచ్ మే కభీ భీ మై ఆతా హీ నహీ. సంగమ యుగంలో తప్పించి నేను మధ్యలో ఎప్పుడు రాను. ऐसे तोड़े कि क्राइस्ट कोई बीच में आ जाएगा और जो भी धर्म स्थापन करते वो इसी दुनिया के लिए. मैं आता ही हूँ संगम पर नहीं दुनिया स्थापन करने. అయితే బాబా అంటున్నారు, నేను సంగమ యుగంలోనే వచ్చి మీకు ఈ కొత్త ప్రపంచాన్ని
స్థాపన చేయిస్తారు. క్రైస్ట్ మధ్యలో రావడం, తమ స్థాపన చేయటం అలాంటిది ఏమీ జరగదు. ఎవరు ఎప్పుడు రావాలో అప్పుడు వచ్చి తమ ధర్మాన్ని స్థాపన చేస్తారు. क्राइस्ट की आत्मा आकर प्रवेश कर अपना धर्म स्थापन करते हैं. క్రైస్తు యొక్క ఆత్మ ప్రవేశించి తమ ధర్మాన్ని స్థాపన చేస్తుంది. ఏ బాప్తో రాజాయి స్థాపన करता है. తండ్రి అయితే రాజ్యాన్ని స్థాపన చేస్తారు. किसको पता नहीं है कि लक्ष्मी नारायण की राजाई कब और किसने स्थापना की. ఈ విషయం ఎవరికీ తెలీదు. లక్ష్మీనారాయణ యొక్క రాజ్యం ఎప్పుడు ఎవరు స్థాపన చేశారన్నది ఎవరికి తెలీదు. ये जो लक्ष्मी नारायण का मंदिर आदि बनाते हैं उन्होंने पूछना चाहिए. ఈ లక్ష్మీనారాయణ మందిరాలు తయారు చేస్తారు కదా, వారికి మీరు అడగండి. तुम सभा में भी पूछ सकते हो. మీరు సభలో కూడా అడగచ్చు. ये राज तुम्हारी बुद्धि में है. ఈ రహస్యం మీ బుద్ధిలోనే ఉంది. బాబా బ్రహ్మ ద్వారా స్థాపన करते हैं कल्प कल्प और कोई जान ना सके. మరి బాబా బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తున్నారు, అది కూడా ప్రతి 5000 సంవత్సరాలకు ఒకసారి. ఈ విషయం ఎవరికి తెలియదు. అక్షర్ भी है परंतु यथार्थ रीति किसकी बुद्धि में बैठता नहीं है. ఈ అక్షరం కూడా ఉంది బ్రహ్మ ద్వారా స్థాపన అని, కానీ యథార్థ రీతిగా ఎవరి బుద్ధిలోని కూర్చోవటం లేదు. कोई कोई बच्चों पर ग्रहचारी भी बैठती जाती है. देहाभिमानी है पहले नंबर की ग्रहचारी. बाप कहते हैं बच्चे आत्माभिमानी भवा. ये लक्ष्मी नारायण का चित्त और सीढ़ी का चित्त समझाने के लिए बड़ी अच्छी चीज है. అయితే బాబా అంటున్నారు, కొంతమంది పిల్లలపై గ్రహచారం కూర్చుంటుంది. దేహాభిమానం మొట్టమొదటి నెంబర్ యొక్క గ్రహచారం. అయితే బాబా అంటున్నారు, పిల్లలు ఆత్మాభిమానిగా అవ్వండి. ఈ లక్ష్మీనారాయణ యొక్క చిత్రం, మెట్ల వరుస యొక్క చిత్రం అర్థం చేయించడం కోసం చాలా మంచి చిత్రాలు అన్నారు బాబా. बहुतों को इससे कल्याण हो सकता है. ఈ చిత్రాల ద్వారా అనేక మందికి కళ్యాణం కూడా జరుగుతుంది. परंतु ड्रामा में शायद देरी है इसलिए विघ्न पड़ते हैं రాజధాని స్థాపన होने में. డ్రామాలో ఇంకా లేదు, ఇంకా అవ్వటానికి టైం పడుతుంది. అందుకే బాబా అంటున్నారు, ఈ రాజధాని స్థాపన అవడంలో ఇంకా విఘ్నాలు పడుతున్నాయి. బాప్ ఖుద్ कहते हैं बहुत విఘ్న పడితే. తండ్రి స్వయం చెప్తున్నారు, చాలా విఘ్నాలు పడతాయి. మాయా బడి సమర్థ హే. ఈ మాయ తక్కువైంది కాదు అంటున్నారు, చాలా సమర్థవంతమైంది. అయితే బాబా అర్థం చేస్తున్నారు, మేరే బచ్చం కో జట్ నాక్ సే కాన్ సే పకడ్ లేతి హై. నా పిల్లల్ని ముక్కును పట్టుకుంటుంది, చెవి పట్టుకుంటుంది వెంటనే. ఈ మాయ తక్కువైంది కాదు అంటున్నారు బాబా. ఇస్కో కహా జాతే హై రాహుకి గ్రహచార. దీన్నే ఏమంటారంటే రాహువు యొక్క గ్రహచారము. భారత్ మే కాస్ ఇస్ సమయ వికార రూపీ రాహుకి పూరి గ్రహచారి బయట హుయి హై. భారతదేశంలో విశేషంగా ఈ సమయం అందరిపైన వికారాల రూపీ రాహువు యొక్క గ్రహచారం పూర్తిగా కూర్చొని ఉంది. तुम सेकंड में सिद्ध कर सकते हो कि यही భారత్ పావన్ హీరే జైసా है. మీరు సెకండ్లో నిరూపించి చెప్పగలరు కదా, ఇదే భారతదేశం ఒకప్పుడు పవిత్రంగా వజ్ర వైడూర్యాలు పదగబడినటువంటి వజ్ర సమానంగా ఉండేది. अब వికారి కౌడి మిసల్ బన్ పడా హై, ఫిర్ హీరే జైసా బన్నా హై. ఇప్పుడు వికారీగా గవ్వ సమానంగా అయిపోయింది, మరలా వజ్ర సమానంగా అవ్వాలి. కహానీ సారీ భారత్కి హై. మొత్తం కథంతా ఎక్కడుందంటే భారతదేశందే. బాప్ ఆకర్ హీరే జైసా బనాతే హై. మరి తండ్రి వచ్చి వజ్ర సమానంగా తయారు చేస్తారు. ఫిర్ భీ కితనే ప్రకారక విఘ్న పడతాయి. అయినప్పటికీ ఎన్ని రకాలైన విఘ్నాలు పడుతూ ఉంటాయి. దేహాభిమాన్ కా తో బడా భారీ విఘ్న పడ జాతా హై. అన్నిటికంటే అతి పెద్ద విఘ్నం ఏంటంటే దేహాభిమానం. దీని కారణంగానే మిగతావన్నీ వచ్చేస్తాయి. లక్ష్మీనారాయణ యొక్క చిత్రంపై కూడా మీరు అర్థం చేయించడం చాలా ఈజీ. బచ్చం కో సర్వీస్ కా బహు షౌక్ హోనా చాహి. పిల్లలు నేను సేవ చేయాలి అన్న అభిరుచి ఉండాలి. ఈరోజు బాబా చెప్పారు కదా, ఆల్రౌండ్ సేవ. నేను ఈ సేవ చేయగలను, ఈ సేవ చేయలేనని కాదు, అన్ని రకాల సేవల్లో కూడా
నేను చేయగలను. జీ, హాజీ అనే విధంగా ఉండాలి అంటున్నారు బాబా. సర్వీసుల్లో కూడా చాలా రకాలు ఉంటాయి కదా. बहुतों को सुख देते हैं तो उसका उजूरा भी बहुत मिलता है. कोई ऑलराउंड हड्डी सर्विस करते हैं, खुशी रहनी चाहिए, हमको ऑलराउंड बनना है. అనేకులకు సుఖాన్ని ఇవ్వాలి, ఆ సుఖం ఇచ్చేటటువంటి సేవ కూడా చేయాలి, దానివల్ల ఫలితం కూడా మంచిగా ఉంటుంది. బాబా అంటున్నారు ఆల్రౌండ్, ఎముక ఎముక అరిగే విధంగా సేవ చేయాలి. ఖుషి రహనీ చాహియే, హమ్కు ఆల్రౌండ్ బన్నా హై. బాబా అంటున్నారు మీకు ఖుషి ఉండాలి, నేను ఆల్రౌండర్గా అవ్వాలి, నాకు ఒకటే వచ్చి ఇంకొకటి రాదని కాకుండా అన్ని రకాల సేవలో కూడా నేను జీ హాజిర్. अच्छे अच्छे बच्चे रूहान सर्विस करने वाले खाना अपने हाथ से पकाते हैं. మంచి మంచి సేవ చేసేటటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో, ఆత్మిక సేవ చేసేవాళ్ళు, వాళ్ళు తమ చేతితో తామే తయారు చేసుకొని భోజనాన్ని స్వీకరిస్తారు. तुमको मालूम है कि बच्चे भी इतने होशियार हो जाते हैं जो गद्दी ले लेते हैं. మీకు తెలుసు కదా, పిల్లలు కూడా ఎంత తెలివైన వారుగా ఉంటారంటే సింహాసనాన్ని తీసుకుంటారు. यह तो घर संभालने वाले माता ये है. अब माताओं कुमारियों को इस सर्विस में खड़ा हो जाना चाहिए. అయితే బాబా అంటున్నారు ఇంటిని సంభాలించే మాతలు కూడా ఉంటారు, కుమారీలు కూడా ఉంటారు. కుమారీలు మాతలు ఈ సేవలో నిలబడి ధైర్యంతో సేవ చేయగలగాలి. మా అమ్మ జైసి సర్వీస్ కర్ దికాని चाहिए. మా అమ్మ వలె సేవ చేసి చూపించగలగాలి. షో కర్నా चाहिए, ప్రత్యక్షం చేయాలి అంటున్నారు బాబా. బాకీ సిర్ఫ్ మమ్మ మమ్మ కర్నేసే క్యా ఫైదా. నాకు మా అమ్మ అంటే ఇష్టం, బ్రహ్మ బాబా అంటే ఇష్టం అని అంటే జరగదు కదా, దానికి లాభం ఏముంది? ఇష్టం అంటే కాదు కదా. ఇష్టం ఉందంటే వారి సమానంగా మనం తయారై చూపించాలి. జైసా బన్నా చాహియేనా, మమ్మ బ్రహ్మ బాబా సమానంగా తయారై చూపించాలి కదా, అప్పుడు వాళ్ళంటే ఇష్టం, వాళ్ళంటే గౌరవం అని ప్రూఫ్ ఉంటుంది. अच्छा, मीठे मीठे सिखलाते हैं बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारण కోసం ముఖ్య సారాంశం. फर्स्ट पॉइंट, देहाभिमान की ग्रहचारी ही यज्ञ में विघ्न रूप बनती है. ఈ దేహాభిమానం యొక్క గ్రహచారమే ఈ యజ్ఞంలో విఘ్న రూపంగా అవుతుంది. దేహాభిమానం యొక్క గ్రహచారమే యజ్ఞంలో విఘ్న రూపంగా అవుతుంది. इसलिए जितना हो सके ఆత్మాభిమాని बनने की पुरुषार्थ करना है. అందుకే ఎంత వీలుంటే అంత ఆత్మాభిమానిగా అయ్యేటటువంటి పురుషార్థం చేయాలి. ఈ దేహాభిమానం యొక్క గ్రహచారమే యజ్ఞంలో విఘ్న రూపంగా అవుతుంది. కావున ఎంత వీలుంటే అంత ఆత్మాభిమానిగా అయ్యేటటువంటి పురుషార్థం చేయాలి. सेकंड पॉइंट, अपनी पढ़ाई और सतयुगी पद के पोजीशन की खुशी व नशे में रहना है. श्रीमत पर चलना है, कोई भी भूल नहीं करनी है. ते बाबा అంటున్నారు మీ చదువు మరియు సతయుగం యొక్క పదవి యొక్క పొజిషన్ యొక్క ఖుషి, మీ యొక్క చదువు మరియు సతయుగం యొక్క పదవి యొక్క పొజిషన్ యొక్క ఖుషి లేదా నశలో ఉండాలి. నేను ఈ చదువుకుంటున్నాను, నాకు భగవంతుడు స్వయంగా ఈ చదువుని చదివిస్తున్నారు, ఈ చదువు ద్వారా నేను సతయుగంలో చాలా ఉన్నతమైనటువంటి పదవిని పొజిషన్ని పొందుతున్నాను అన్న ఈ ఖుషిలో నశలో ఉండాలి. శ్రీమత్ పర్ చల్నా హై, భగవంతుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సలహా పైన నడవాలి. కోయి బి భూల్ నహీ కర్నే హై, ఎలాంటి పొరపాటు మన ద్వారా జరగకూడదు, ఎలాంటి పొరపాటు మన ద్వారా జరగకూడదు. वरदानम, ईश्वरीय शान में स्थित रह, हर कर्म
शानदार बनाने वाले, सर्व परेशानियों से मुक्त भव. ఈశ్వరీయ నశాలో ఉంటూ, ఈశ్వరీయ హోదాలో ఉంటూ ప్రతి కర్మ హోదాగా తయారు చేసుకునేటటువంటి సర్వ పరిస్థితుల నుండి, చింతల నుండి ముక్తులుగా కండి. ఈశ్వరీయ హోదాలో ఉంటూ, అంటే ఈశ్వరీయ నశాలో ఉంటూ బాబా అంటున్నారు ఈశ్వరీయ నశ అంటే ఆ ఈశ్వరీయ పొజిషన్, ఆ హోదాలో స్థితిలో ఉంటూ ప్రతి కర్మ హోదాదాయకంగా చేసుకునేటటువంటి సర్వ పరిస్థితుల నుండి ముక్తులుగా కండి అంటున్నారు బాబా. అయితే బాబా వరదానం ఇస్తున్నారు, సదా ఇసి ఈశ్వరీయ शान में रहो कि मैं बाप दादा का नूरे रतन हूँ, हमारे नैनों व नजरों में कोई भी चीज समा नहीं सकते. అయితే బాబా అంటున్నారు సదా ఇదే ఈశ్వరీయ హోదాలో ఉండండి. అంటే హోదా అంటే తెలుసు కదా, ఒక పొజిషన్, ఇది ఇదే నశాలో ఉండండి. నేను బాప్ దాదా యొక్క కంటి రత్నాన్ని, నేను బాప్ దాదా యొక్క కంటి రత్నాన్ని నా నయనాలలో లేదా నా దృష్టిలో ఇంకే వస్తువు ఇమడలేదు. నా నయనాలలో లేదా నా కంటిలో ఇంకే వస్తువు ఇమడలేదు. इस शान में रहने से भिन्न भिन्न प्रकार की परेशानियां स्वतः समाप्त हो जाएगी. ఈ హోదాలో ఉండడం ద్వారా, అంటే ఈ నశలో ఉండటం ద్వారా రకరకాల పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అన్నీ స్వతహాగా సమాప్తమైపోతాయి. ఈ హోదాలో ఉండటం ద్వారా రకరకాల చింతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సమాప్తమైపోతాయి. కోయి బి ప్రకార్కి కంప్లైంట్ నహీ రह सकते. ఏ రకమైనటువంటి ఫిర్యాదు ఉండదు, ఏ రకమైనటువంటి ఫిర్యాదు ఉండదు. జిత్నా జో అప్నీ ఊంచి షాన్ మే స్థితి रहते हैं, ఎవరు ఎంతగా తమ ఉన్నతమైన స్థితిలో ఉంటారో ఉన్హే మాన్ బి స్వతః ప్రాప్తి హోతా హై, వారికి గౌరవం కూడా స్వతహాగానే ప్రాప్తి అవుతుంది. అటువంటి వారికి గౌరవం కూడా స్వతహాగానే ప్రాప్తి అవుతుంది. और उनके हर कर्म शानदार होता है, వారి ప్రతి కర్మ చాలా హుందాగా ఉంటుంది. అంతే కదా, ఎలాంటి పోస్టో ఎలాంటి పొజిషనో మనకి గౌరవం కూడా ఆ రకంగానే ఉంటుంది. దానికి తగ్గట్టుగానే కర్మ కూడా ఉంటుంది. అందుకే బాబా అంటున్నారు మీకు ఇదే ఈశ్వరీయ నశాలో ఉండాలి. నేను బాప్ దాదా యొక్క కంటి రత్నాన్ని, నా దృష్టిలో కానీ నా నయనాల్లో కానీ ఇంకే వస్తువు ఇమ్మడలేదు. ఇదే నశాలో ఉండటం ద్వారా రకరకాల పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ స్వతహాగా సమాప్తమైపోతాయి. ఏ ప్రకారమైన ఫిర్యాదు అనేది ఉండదు. ఎంత వీలుంటే అంత, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉండగలిగితే అంత ఉన్నతమైన స్థితిలో ఉంటే గౌరవం కూడా స్వతహాగా ప్రాప్తి అవుతుంది. అలాగే వారి యొక్క కర్మ కూడా చాలా హుందాగా, హోదాదాయకంగా ఉంటుంది. స్లోగన్, ట్రస్టీ వహే జో అప్నా సబ్ కుచ్ బాప్ హవేలా కర్దే. ఎవరైతే తమ దగ్గర ఉన్నదాన్నంతా తండ్రికి అర్పణ చేసేస్తారు, పూర్తిగా సమర్పణ చేస్తారో వారే ట్రస్టీ. ఎవరైతే తమ దగ్గర ఉన్నదాన్నంతా బాబాకి అర్పణ చేస్తారో వారే ట్రస్టీ. బ్రహ్మబాబా చూడండి ఎలా అయితే తన దగ్గర ఉందో ఒక్క సాక్షాత్కారంతో మొత్తం శివబాబాకి పూర్తిగా కంప్లీట్ చేస్తారు. బాబా ఏమైపోయారు? ట్రస్టీ అయిపోయారు. అలాగే మనం కూడా మన దగ్గర ఏదైతే ఉందో అదంతా బాబాకి సమర్పణ చేసి ఏమవ్వాలి? ట్రస్టీగా అవ్వాలి. అది బాబా ఈరోజు స్లోగన్ చెప్తున్నారు. అచ్చా, ఓం శాంతి. అయితే బాబా ఈరోజు చెప్తున్నారు ఈ పాత ప్రపంచం యొక్క అంతిమం ఇప్పుడు. అందుకే ఏం చేయాలంటున్నారు? మీ భవిష్యత్తు రాజ్యాధికారం కోసం ఇప్పుడే అర్హులుగా తయారు చేసుకోవాలి మిమ్మల్ని మీరు అంటున్నారు బాబా.
అంతేకాకుండా బాబా అంటున్నారు, సింహాసనాధికారిగా అవ్వాలి అంటే అన్ని రకాల సేవలో కూడా అభిరుచి అనేది ఉండాలి. అంటే నేను బాగా కోర్సే చెప్తాను, కర్మనా సేవ చేయలేను అలా కాదు. అన్ని రకాల సేవలో ఎవరు రెడీగా ఉండాలి. ఆల్ రౌండ్ సేవాదారిగా అవ్వాలి. ఎలా ఆల్ రౌండ్ సేవ చేస్తారో దానికి తగ్గ ఫలితము, లాభం కూడా లభిస్తుంది అంటున్నారు బాబా. నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం, బ్రహ్మబాబా అంటే చాలా ఇష్టం అంటే పనికిరాదు. వారు సమానంగా అయ్యి చూపించండి అంటున్నారు బాబా. ఎలా అయితే వాళ్ళు అన్ని రకాల సేవ చేస్తూ సింహాసన అధికారిగా అయ్యారో మీరు కూడా అలా అవ్వాలి అంటున్నారు బాబా. ఈ పాత ప్రపంచం నుండి మాకు దూరంగా తీసుకెళ్ళండి అని పిలిచారు. అయితే బాబా అంటున్నారు, చాలామందికి ఇది తెలీదు, పాప ప్రపంచం అంటే ఏంటి, పుణ్య ప్రపంచం అంటే ఏంటో కూడా తెలియదు. మీకు తెలుసు కదా పాప ప్రపంచం అంటే ఏంటి, పుణ్య ప్రపంచం అంటే ఏంటి, మీరు తెలుసుకున్నారు. ఈ పాప ప్రపంచంలోకి భగవంతుడు రమ్మని పిలుస్తున్నారు అంటే, రామరాజ్యం కావాలని అంటున్నారంటే ఇప్పుడు రావణ రాజ్యంలో ఉన్నట్టే కదా. అందుకే రామరాజ్యం కావాలని పిలుస్తున్నారు. ఆయన మన కోసం వస్తున్నారు కదా. ఒక్క సెకండ్లో జీవన్ముక్తిని తెలియచేస్తున్నారు. ఏ యుక్తిని తెలియచేస్తున్నారంటే, ఆ యుక్తి ద్వారా మీరు మీ రాజ్యంలోకి వెళ్ళి అర్హతను, రాజ్యపాలనని చేయగలుగుతున్నారు. అలాంటి యుక్తిని బాబా మనకిప్పుడు చెప్తూ ఉన్నారు. అంటే దేవీ దేవత ధర్మాన్ని మర్చిపోయారు, హిందువులని చెప్పుకుంటున్నారు. ప్రతి ధర్మస్థుడికి తమ ధర్మం ఎప్పుడు, ఎలా, ఎవరొచ్చి స్థాపన చేశారో తెలుసు. కేవలం మనకు మాత్రమే తెలియదు. మర్చిపోయాం. అందుకే బాబా వచ్చి మరలా ఆది సనాతన దేవీ దేవత ధర్మం యొక్క స్థాపన ఈ బ్రహ్మ ద్వారా చేస్తున్నారు. దానికి తగ్గ అర్హతని మనకి నేర్పిస్తున్నారు. అందరూ నారాయణుడిగా అవుతారంటే చేతులు ఎత్తుతారు. అందుకే బాబా ఏమంటున్నారు, ఒకసారి మీ మనస్సు అనే దర్పణంలో చెక్ చేసుకోండి. నారదుని యొక్క ఎగ్జాంపుల్ ఎవరిదో కాదు, మీరే. అంటే బాబా అంటున్నారు, ఈ పాత ప్రపంచంలో లక్షల మంది ఉన్నారు, కొత్త ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారు. అందరూ వారి వారి సెక్షన్లోకి వెళ్ళిపోతారు. సేవ చేసే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ బుద్ధిలో నిత్యం ఇది ఉంటుంది, ఈ జ్ఞానం అంటి పెట్టుకొని ఉంటుంది. అది ఎప్పుడు బయటకు రావాలో అంతా బయటకు వచ్చేస్తుంది. 2 days బిఫోర్ చెప్పారు కదా బాబా, ఎలా జ్ఞానం చేసే పిల్లలు ఉంటారంటే 4-5 గంటలు కూడా బాబా పరిచయం ఇచ్చేస్తారు. వాళ్ళకు కూడా తెలీదు టైం, అంతగా చెప్తారు. కొంతమంది నోరు కూడా పెగలదు అంటున్నారు బాబా. ఇంకా బాబా అంటున్నారు, లౌకికంలో జన్మ తీసుకున్నప్పుడు ఈయన మీ తండ్రి అని ఒకసారి చెప్తే చనిపోయినంత వరకు ఆ తండ్రి గురించి గుర్తుంటుంది, ఎవరు మర్చిపోరు. కానీ మరి ఇక్కడ బ్రాహ్మణ జన్మ ఎప్పుడైతే లభించిందో శ్రీబాబా మన తండ్రి అని చెప్పినా నిత్యం తెగిపోతుంది. బాబాని తండ్రి ఇచ్చే వారసత్వాన్ని మర్చిపోయిన కారణంగానే ఈ నశ ఉండట్లేదు. అందుకే బాబా అంటున్నారు, ఈ రెండింటిని గుర్తుంచుకోండి. అలాగే ఈ ప్రపంచం మొత్తంపై కూడా రాహువు యొక్క దశ కూర్చుంది. అందుకే పరిస్థితి ఇలా అయిపోయింది. ఇప్పుడు బాబా వచ్చి అందరిపైన బృహస్పతి దశని కూర్చోబెడుతున్నారు. అలాంటి గ్రహ దశ కూర్చుందంటే మనకి ఎంత నశ ఉండాలి, ఆంతరిక ఖుషి అనేది ఉండాలి. కానీ అంత ఉండట్లేదు. అయితే బాబా అంటున్నారు, లోపల ఖుషి ఉంటుంది కదా, బయటకు ఎలా కనిపిస్తుందని అడగచ్చు తెలివిగా. అందుకే బాబా అంటున్నారు, లోపల ఏది ఉంటే అది ముఖం పైన అట్టొచ్చినట్టు కనిపిస్తుంది అంటారు కదా. మీకు లోపల అంత ఖుషి ఉందంటే అది మీ ముఖం పైన కనిపించాలి అంటున్నారు బాబా. ఎలా అయితే బాబా ఇంకా అంటున్నారు, కన్యకి మ్యారేజ్ చేసేటప్పుడు తన సారంతా ఒక పెట్టెలో పెట్టి ఆ పెట్టికి తాళం వేసి తాళం చేయి మాత్రమే ఇస్తారు. తను అక్కడికెళ్ళి ఓపెన్ చేసుకొని చూసుకుంటుంది. అలాగే బాబా చెప్తున్నారు, ఇక్కడ గుప్తంగా మీకు రాజ్య భాగ్యాన్ని ఇస్తున్నాను, దానికి తగ్గట్టుగా మీరు తయారు చేసుకోవాలి అంటున్నారు బాబా. పిలుస్తూ వచ్చారు, కానీ తండ్రి గురించి, తండ్రి ఆక్యుపేషన్ గురించి ఎవరికి తెలియదు. ఇప్పుడు వచ్చి బాబా తన పరిచయం మనకి ఇస్తున్నారు. మీ బుద్ధిలో ఉండాలి, నేను శివబాబా సంతానాన్ని అంటున్నారు బాబా. అయితే ఈ గీత ఏదైతే ఉందో ఈ ఆది సనాతన దేవీ దేవత ధర్మం యొక్క శాస్త్రం. ఈ మహాభారత యుద్ధం గురించి చూపించారు. యుద్ధంలో ఏది మిగలదు, జలమలం అయిపోతుంది, అంతా వినాశనం అయిపోతుంది. అలా జరగదు. 5గురు పాండవులు మిగిలినట్టుగా చూపించారు. అలా కొండపైకి వెళ్ళి కరిగిపోయినట్టుగా కూడా చూపించారు. అలా ఏం ఉండదు అంటున్నారు. ఎప్పుడు ప్రపంచం ప్రళయం అవడం అనేది ఉండదు. కొత్తది పాతది, పాతది కొత్తది అవుతుంది, కానీ ఏమీ మిగలనంతగా జరగడం అయితే ఉండద్దు అంటున్నారు బాబా. దేహాభిమానం అన్నిటికన్నా పెద్ద గ్రహచారం, దానివల్లే మిగతావి కూడా వస్తాయి. ఈ ప్రపంచంలో విఘ్నాలు వేసే వాళ్ళు కూడా ఉంటారు, కానీ బాబా అంటున్నారు, ఈ దేహాభిమానం వదిలేసి ఆత్మాభిమానిగా అయ్యే పురుషార్థం చేయండి. మీకు ఖుషి ఉండాలి, మాకు చదివించేవారు ఎవరు, నేనేం చదువుకుంటున్నాను, నేనేం పొజిషన్ పొందుతున్నారన్న నశ ఉండాలి.
అంటే బాబా అంటున్నారు, ఈశ్వరీయ హోదా, నేను బాప్ దాదా యొక్క కంటి రత్నాన్ని, నా కంట్లో ఇంకేమీ ఇమడదు. ఈ నష ఉంటే అన్నీ పోతాయి, అన్ని పరేషాన్లు సమాప్తం. మీరు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంటారో ఆ పొజిషన్కి తగ్గట్టుగా మీకు గౌరవం కూడా లభిస్తుంది అంటున్నారు బాబా. అన్నిటినీ బాబా కర్పించి ట్రస్టీగా అయిపోండి, దేని యొక్క చింత మనసులో పెట్టుకోకండి అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत, अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम्। परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम्, धर्म संस्थापनार्थाय संभवामि